మీ బాబాయ్ బుద్ధి మంచిది కాదని నీకు తెలుసు కదా తల్లి. ఊళ్ళోనే నిన్ను చంపాలని చూశాడు. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు కాబట్టి మీ బాబాయ్ని నమ్మలేం కదా. అందుకే నీకు రక్షణగా వచ్చాను తల్లి. థ్యాంక్స్ స్వామి. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నా కోసం మా ఆంజనేయ స్వామి వచ్చారు. ఆ స్వామితోనే మాట్లాడుతున్నాను. నన్ను డైవర్ట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్నావా? డ్రామా కాదు బాబాయ్, నిజంగానే మా స్వామి వచ్చారు. కావాలంటే చూడు. నాకెవరో కనిపించట్లేదే. దేవుడు అందరికీ కనిపించరు, మంచి వాళ్ళకి మాత్రమే కనిపిస్తారు. నువ్వు మంచివాడివి కాదు కదా, అందుకే నీకు కనిపించడం లేదు. ఆ రోజే ఇలాగే నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నా నుంచి తప్పించుకున్నావు. ఇప్పుడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నావా? నీ కట్టు కథలు నేను నమ్మను. కట్టుకథలు కాదు బాబాయ్, నిజంగానే నేను ఆంజనేయ స్వామితో మాట్లాడుతున్నాను. ఈ స్టోరీలే వద్దంటున్నాను. నోరు మూసుకొని కూర్చో. నువ్వు ఉన్నావంటే మా బాబాయ్ నమ్మట్లేదు. చూసావా స్వామి? మీ బాబాయ్ లాంటి వాళ్ళు మంచి మాటలు, మంచి వాళ్ళు చెప్పే మాటలు వినరమ్మా. నా మహిమేంటో చూపిస్తాను చూడు. హ్మ్? హ్మ్. నువ్వు నమ్మలేదు కాబట్టి స్వామి ఇలా చేశారు. ఇప్పటికైనా నా మాట నమ్ముతావా? నీకు ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు కూడా వచ్చా? ఎక్కడ నేర్చుకున్నావు? ఊళ్ళో మీ తాతయ్య చెప్పినట్టు మీ బాబాయ్ నిజంగా పడుద్దాయి. నువ్వు నేను చెప్తే నమ్మడమ్మా. నిజమే స్వామి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. దిగో. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి చంపేయాలనుకున్నావు. మా స్వామి మహిమ చూసిన తర్వాత నన్ను చంపకుండా మా ఇంటికి తీసుకొచ్చావు కదా బాబాయ్. నాకు చేతగాక వదిలేశానని ఫోజు కొట్టకు. ఎంగేజ్మెంట్లోగా ఏదో ఒకటి చేస్తాను, చూస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్ బాబాయ్. బాయ్ బాబాయ్. మనుషుల మనస్సుల్లాగానే వాళ్ళు ప్రయోగించే వాహనాలు కూడా ఇరుకే. మీ బాబాయ్కి బాగానే సవాల్ చేసావే. నువ్వు ఉన్నావనే ధైర్యం స్వామి. అవునా? అవును స్వామి. మా బాబాయ్ నన్ను ఏం చేయకుండా ఇంటి వరకు తోడుగా వచ్చినందుకు థ్యాంక్స్ స్వామి. తెలుసు అంటున్నావు కదా, మీ నాన్నమ్మ ఎవరో చెప్పు. చెప్తానమ్మా, కానీ ఈ విషయం ముందు నాన్నకి చెప్తాను. నాన్నకి చెప్పాకి మీ అందరికీ చెప్తాను. అమ్మా, నేను నాన్నకి చెప్పేంత వరకు నేను నీకు ఈ విషయం చెప్పినట్టు నాన్నకి చెప్పొద్దు. చంపేస్తాను. శక్తి కూర్చొని ఇప్పటికే నీకు ఎక్కువైందిరా. చెప్పేది వినరా? తాగుదురా. శక్తి శక్తి నీకు ఇప్పటికే చాలా ఎక్కువైంది. నాకు ఎక్కువ కాలేదు, ఇంకో ఫుల్ తాగినా నాకేం కాదు. అను చావు కేక ఇంటే తప్ప నాకు కిక్ ఎక్కదో. దాని చావు నేను చూడాలి. చెప్పేది వినరా, నా మాట విను. దాని చావుని చూడాలి. దాన్ని చంపేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ప్లీజ్ రా.
రే రే శక్తి ఆగరా వద్దురా ఏయ్. శక్తి ప్లీజ్ రా ఆపకండ్రా నన్ను. రేయ్, వదలండి. అరే, నా మాట వినరా ఈ రాత్రి అది చావకపోతే రేపటి నుంచి నా బతుకు నరకం అయిపోతుంది. అలా జరగకూడదంటే అనుని అర్జెంటుగా స్వర్గానికి పంపించాల్సిందే. దాన్ని వేసేయాల్సిందేరా. ఆపద్దు. ఆ పని చేయడానికి వీళ్ళు ఉన్నారు కదరా నువ్వు సీన్లోకి ఎంటర్ అయ్యే అవసరం లేదు అన్నా మేం పని పూర్తి చేసుకొని వస్తాం. నువ్వు వెళ్ళి కారులో కూర్చో. ఏయ్! మీరు చెప్పే గుడ్ న్యూస్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. కమ్ ఫాస్ట్. అలానే అలాగే అన్నా. త్వరగా దాన్ని వేసేసి రండి. శక్తి దాన్ని చంపేస్తాను రా. దాన్ని చంపేస్తాను. దాన్ని చంపేస్తాను. అది చావాలి. అది చాలే. అది దాన్ని చంపేస్తాను రా. ఇక్కడ లేదురా పద. అను అడు 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 రా, రా. అను రేయ్ చంపుతారా చంపండ్రా. అరవమాకరా అరవక చంపేయండి రా దాన్ని. రేయ్ ప్లీజ్ అరవద్దురా చంపేయండి రా. ప్లీజ్ చంపేయండి. రేయ్ వేసేరా రేయ్ ఆలోచిస్తున్నా వేసేయ్ నేనుండగా నా చిన్నారి తల్లిని మీరేం చేయలేరా మూర్ఖుల్లారా? ఏంట్రా ఆలోచిస్తున్నావు వేసేయ్ ఆలోచించడం కాదురా, ఎవరో నా చేతిని గట్టిగా పట్టుకున్నారు. పట్టుకోవడానికి ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవరున్నారా కొత్త మలుపు తిరగబోతుందని చెప్పాను కదా నాన్న. నాకు జన్మనిచ్చిన నా మాతృమూర్తిని చూడాలనుంది మీనాక్షి. కానీ నన్ను అనాథన చేసిన మా అమ్మను చూస్తే ఆ గౌరవం, ప్రేమ, ద్వేషంగా మారిపోతాయి. ఈరోజు నా భార్య నన్ను మంచివాడిగా గుర్తించలేకపోవడానికి కారణం మా అమ్మ. నా పిల్లలే నన్ను అబద్ధం చేసుకోవడానికి కారణం మా అమ్మ. మానవత్వం అనేది మర్చిపోయి నేను మూర్ఖంగా ప్రవర్తించానంటే దానికి కారణం మా అమ్మ. అమ్మనే పవిత్రమైన పదానికి అర్థం లేకుండా చేసిన అలాంటి అమ్మ నాకు వద్దు మీనాక్షి.